హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విదిశ సింపుల్ రియల్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే చికెన్ దొన్నె బిర్యానీ అనమాట. అంటే ఇది కర్ణాటక స్టైలు, ఆంధ్ర స్టైల్ అయితే కాదు. నేను ఇది యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఇంతకు ముందే నేను ఒక ఆ, ఒకసారి 2 సార్లు చేశాను. అది చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఎందుకు రెసిపీని షేర్ చేసుకోకూడదు అనేసి నేను ఇది షేర్ చేసుకుందామని నేను వీడియో అయితే తీసానమాట. సో రెయినీ సీజన్ కదండి, అస్సలు వర్షాలు ఎక్కువ పడట్లేదు. మేఘాలు ఆ గాలులు వేస్తున్నాయి కానీ ఎక్కువ వర్షం అయితే అసలు ఏం పడట్లేదు. వేడిగానే ఉంటుందండి, అంత చల్లగా ఏం ఉండట్లేదు. వేసవికాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అసలు అలానే ఉంది. గాలులు అయితే విపరీతంగా వేస్తున్నాయండి, కానీ వర్షం మాత్రం అస్సలు ఎక్కువ ఏం పడట్లేదు. మరి వైజాగ్లో అయితే ఎక్కువ పడట్లేదు, ఇంకే ఏరియాలో ఎక్కువ పడుతుందేమో నాకు తెలియదు. కానీ వైజాగ్లో అసలు ఎండగానే ఉందండి, ఒక్కగానే అనిపిస్తూ ఉంది. సమ్మర్ లాగే అనిపిస్తున్నాయి ఈ ఎండలు. చిన్న మేఘాలు వేయడం, మళ్ళీ గాలి వేయడం, గాలులు మాత్రం చాలా విపరీతంగా వేస్తున్నాయండి. ఎందుకో తెలియదు కానీ వర్షాలు అయితే అసలు పడట్లేదు. ఈ ఇయర్ వర్షాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకేనండి, ఈ పిల్లలైతే కాసేపు మేడ మీద ఆడడానికి అయితే తీసుకొని వచ్చాను. ఈవినింగ్ టైంలో కొంచెం వాళ్ళకి రిలాక్సింగ్గా ఉండాలి కదా, అలా ఇంట్లోనే అంతసేపు ఉండి ఉండి పాపం వాళ్ళకి బోర్ కొడుతుందని కాసేపు మేడ మీదకి అయితే తీసుకొని వచ్చాను. అలా ఆడుకున్న తర్వాత ఇంకా కిందకి వెళ్ళి వంట చేద్దాంలే అనేసి. ఓకేనండి, రెసిపీలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కొంచెం మనకి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేయండి. నా దగ్గర ఉంది, 1 స్పూన్ నెయ్యి అయితే వేసాను. తర్వాత లాస్ట్లో మీకు నచ్చితే దించేసిన తర్వాత కూడా నెయ్యి అనేది వేసుకోవచ్చు. అది కొంచెం మరిగిన తర్వాత ఈ ఇలాచి, ఒక 5 ఇలాచి, ఒక 7 లవంగాలు, చెక్క ఒక ఇంచు చెక్క, ఇంకా స్టార్ అనాస్ ఒక 2 ఆకులు వేయండి చాలు. అలాగే షాజీరా మీ దగ్గర ఉంటే షాజీరా వేసుకోండి, కొద్దిగా వేసుకోండి, ఎక్కువే అవసరం లేదు. నేను ఈ చికెన్ వచ్చేసి నేను 3/4 కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ అనేది తీసుకున్నానండి. మీరు కూడా అంటే సేమ్ చికెన్ ఎంత ఉందో రైస్ అంత అయితే మనకి అంతా బాగా వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ రైస్ తక్కువ చికెన్ ఎక్కువ రైస్ అలా తీసుకోవద్దు, ఈక్వల్గా తీసుకుంటే అన్నీ బాగా వస్తాయి అన్నమాట. సో నేను 3/4 కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ మాత్రమే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న మెజర్మెంట్స్తో తీసుకున్నాను అనమాట. సో ఈ స్పైసెస్ అన్నీ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయండి. అవి వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి, కొంచెం తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత నేను కొంచెం నా దగ్గర కసూరి మేతి ఉంది, సో అది వేసుకున్నాను అనమాట. మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు, చికెన్ ఉడికేటప్పుడు వేసుకోవచ్చు, మామూలుగా ఇవి ఆనియన్స్ వేగేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆనియన్స్ అనేది వేగిన తర్వాత కసూరి మేతి వేసుకున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వేయించండి. వెంటనే టమాటాలో వేయకూడదు, కొద్దిగా పచ్చివాసన అయితే పోవాలి, కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అది పచ్చివాసన అయితే పోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా వేసుకోండి. ఇందులో దొన్న బిర్యానీలోకి ఏంటి ఎక్కువ టమాటాస్ అయితే వేసుకోకూడదండి. ఎందుకో నేను ఇదివరకే చేసేటప్పుడు అలాగే వేసుకున్నాను, కానీ అది అంత టేస్ట్ అనిపించలేదు నాకు. సో నేను అందుకే ఈసారి 1 టమాటా మాత్రమే వేసుకున్నాను. 1 టమాటా సరిపోతుంది. మీరు 3/4 కేజీ చికెన్, 3/4 కేజీ రైస్, దీనికి ఆ క్వాంటిటీకి అయితే 1 టమాటా సరిపోద్ది. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మనది అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి అండి వేసాను, ఎక్కువ వేయకండి. కొంచెం కొత్తిమీర, కొంచెం గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు
పుదీనా, 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకోండి. అది టమోటా అనేది వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకొని కొంచెం అది అందులో కొద్దిగా ఆయిల్ అలా బయట తేలినంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత మనం చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్ రైస్ కూడా ముందే నానబెట్టేసుకోవాలి. అలాగే చికెన్ నానబెట్టిన మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. అన్నీ మ్యారినేషన్లో మొత్తం అన్నీ వేసేస్తానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, కొంచెం పసుపు అయితే వేయాలి నీచు వాసన పోవడానికి. పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మన దగ్గర ఉన్నవి ఏవైనా చికెన్ మసాలా అంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే లేదు. నిమ్మకాయ, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే మ్యారినేషన్లో వేసుకోండి. అలాగే పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే బాగుంటుంది అనమాట, టెక్స్చర్ బాగా వస్తుంది. సో నేను ఒక 3/4 కేజీ చికెన్ కాబట్టి ఒక కప్పు పెరుగు అయితే సరిపోద్ది. కప్పు పెరుగు అయితే వేసుకొని నేను అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెనే నేను వేసాను. అది కొంచెం బాగా ఉడకాలన్నమాట. సాల్ట్ కూడా మ్యారినేషన్లోనే వేసేసుకోండి. చూడండి, చికెన్లోంచి వాటర్ అనేది కొద్దిగా బయటకు వచ్చినంత వరకు దాన్ని మగ్గించుకోవాలి. వెంటనే కుక్కర్ అయితే పెట్టేసుకోకండి, టేస్ట్ అయితే అంత బాగా రాదనమాట. సో కొంచెం వాటర్ చూడండి అలా బయటకు వస్తుంది అనేటప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్, ఇది మామూలు రైసే, బాస్మతి రైస్ అయితే కాదు, మామూలు బిర్యానీ రైస్ అనమాట, సోనా మసూరి రైసే. దీన్ని వేసుకున్న తర్వాత బాగా కొంచెం మిక్స్ చేసుకోండి. అన్నీ కలవాలి కదా, మొత్తం అంతా కలిసిన తర్వాత నా దగ్గర ఉన్న గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఆ 2 గ్లాసులు అయితే నాకు నేను వేసుకున్న కొలతలకి సరిగ్గా సరిపోద్ది అనమాట. సో మీ దగ్గర ఉన్న వాటితో మీరు కొలిచి కరెక్ట్గా మీకు ఈక్వల్గా ఎలా వస్తాయో అలా చూసి వేసుకోండి. నేను ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసులు వేస్తే 3.5 గ్లాసుల వాటర్ అయితే వేసానండి. అంటే ఇంకా తక్కువే వేసుకోండి. 3 గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది, 4 గ్లాసులు వేయకండి. ఎందుకంటే చికెన్లో వాటర్ బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ నానబెట్టిన రైస్ వేసినప్పుడు కొంచెం అందులో వాటర్ పడుతుంది కాబట్టి మీరు వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వేసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే చికెన్లో వచ్చే వాటర్, రైస్లో వచ్చే వాటర్ అన్నీ కూడా కలిపి క్వాంటిటీ చూసుకొని నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను. మనం వేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే ఉప్పు కావాలంటే ఉప్పు, ఏదైనా కారం తక్కువగా ఉంటే కారం వేసుకోండి. నేను వచ్చేసి 6 పచ్చిమిర్చి, మొత్తం కలిపి 6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ కారం వీళ్ళు తినరు కాబట్టి నేను 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం మాత్రమే వేసాను. నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట కారం. ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకున్నాను. 2 విజిల్ రావాలండి, 3 అయితే మెత్తగా అయిపోయింది ఇదివరకే చేసినప్పుడు. సో 2 విజిల్ వచ్చినంత వరకు మీరు వెయిట్ చేయండి. 2 విజిల్ వచ్చిన తర్వాత ఒక పావు గంట సేపు దాన్ని విజిల్ ప్రెజర్ అనేది పోయినంత వరకు ఉంచుకోండి. ప్రెజర్ పోయిన తర్వాత మీరు తీసుకోండి. ఈలోపే మా పిల్లలకి ఆకలేసేస్తుందని పెద్ద పాప అమ్మ ఇంకా అయిందో లేదో అనేసి అడుగుతుందనమాట. అయిపోద్దని చెప్పాను. ఈలోపే విజిల్స్ మనం కరెక్ట్గా చూసుకోండి. 3 విజిల్ అయితే మాత్రం చాలా మెత్తగా అయిపోయింది. నేను ఇదివరకే చేసినప్పుడు చూసాను, విజిల్లే కదా పర్లేదులే అనుకున్నది. నీకూడదు, 2 విజిల్స్ అయితే కంపల్సరీగా 2 వేయించండి, ఎక్కువైతే మెత్తగా అయిపోద్ది కాబట్టి. సో 2 విజిల్ వరకు వెయిట్ చేశాను అనమాట. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా పిల్లలకి లేట్ అయితే ఆకలేసొద్దు కాబట్టి ఇంకా త్వరగా అయిపోవాలనేసి మా వారి దగ్గరికి వెళ్ళి ప్రెజర్ వచ్చిన తర్వాత తీసేయండి అనేసి చెప్పాను అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే బిర్యానీ అసలు ఏం పాడవదండి, మెత్తగా అయిపోదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడిగానే వచ్చింది. ఇంకొద్దిగా మేము ప్రెజర్ ఉంటుండగా తీస్తాం కాబట్టి ఆ ప్రెజర్ కూడా పోతే ఇంకొక అరగంట సేపు దాన్ని అలాగ వదిలేసి తీస్తే ఇంకా సూపర్గా వస్తుంది.
చూడండి, చికెన్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. నాకైతే భలే అనిపించింది. చాలా బాగా వచ్చింది. ఇదివరకు నేను చేసినప్పుడు కూడా ఇంతకన్నా బాగానే వచ్చింది. నాకు నేను 2 టైమ్స్ చేశాను. ఇది థర్డ్ టైమ్ చేయడం కాబట్టి చాలా చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆ బిర్యానీలోకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్‌నైతే ఇచ్చింది. కారం అంటే అంత ఎక్కువ కారం ఏం లేదండి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మా పిల్లలు కూడా తిన్నారు కాబట్టి చిన్న పిల్లలు కూడా తినేయవచ్చు. అయితే కారం తక్కువ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అవి పేస్ట్ వేస్తారు కాబట్టి కారం అనేది మీరు కొద్దిగా తగ్గించి పిల్లలకి చేయాలనుకున్నప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటే చిన్న పిల్లలు కూడా తినొచ్చు అనమాట. చూడండి, మా పిల్లలు లొట్టలు వేసుకొని తింటున్నారు. వాళ్ళకి ఎంత ఇష్టమో. ఈ బిర్యానీ 2 సార్లు చేశాను. ఇదివరకు ఇది మూడోసారి కాబట్టి మా పాప, అమ్మ బాగా వచ్చింది, అప్పుడులాగే వచ్చిందమ్మా, బాగుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట. మా వారు కూడా బాగానే వచ్చింది అంటే ముద్ద అయిపోద్దేమో అనుకున్నాం మేము, కానీ పొడి పొడిగా బాగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ కంపల్సరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తూ ఉంటాను. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.